ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ సీను బావని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మధ్యలో ఎవరో వచ్చి మీ బావని ఎగురేసుకుని వెళ్ళిపోయాక ఆ బాధలో ఆడపిల్లవి కాబట్టి బార్కెళ్ళలేక ఎటో వెళ్ళిపోయావు అనుకున్నాం. ఈ విషయం తెలిసిన రోజు నుంచి మాకు నీదే టాపిక్. కాలేజ్ అయిపోయాక ఇంటికెళ్ళి ఫోన్ చేసుకొని మరి మాట్లాడుకున్నాం. అంతగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చావు మాకు. అవును, లవ్ ఫెయిల్ అయితే ఇక్కడేదో నొప్పిగా ఉంటుంది, పిచ్చి పట్టినట్టుంటుంది అంటారే. మరి నువ్వేంటి ఏ ఫీలింగ్ లేకుండా కాలేజ్కి వచ్చావు? అంటే అంత సిన్సియర్ లవ్ కాదేమో, అందుకే లైట్ తీసుకుంది. ఆపుతారా? ఏంటి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మీకు సరదాగా ఉందా? ఏం తెలుసు మీకు? ఏం తెలిసి మాట్లాడుతున్నారు? మా బావతో పెళ్లి జరగలేదంటే అందుకు 100 కారణాలున్నాయి. అది లవ్ ఫెయిల్యూర్ అని మీరెలా డిసైడ్ అవుతారు? ప్రేమలో ఫెయిల్ అయితే బాధపడాలి, ఎటైనా వెళ్ళిపోవాలని, పిచ్చి పట్టాలని ఎక్కడైనా రాసి పెట్టుందా ఏంటి? ప్రేమలో గెలిచిన వాళ్లే పెళ్లి దగ్గర ఓడిపోతూ ఉంటారు. అది లవ్ ఫెయిల్యూర్ కాదు. ఆద్య మా బావని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, అది జరగలేదు. ఆ విషయం తెలిసినప్పుడు గంటలు గంటలు అదే టాపిక్ ని కబుర్లు చెప్పుకుంటూ సునకానందం పొందడం కాదు. రామలక్ష్మి, ఏంటి కోపం వచ్చిందా? మమ్మల్ని అంటే మా కోపం రాదా? కాలేజ్లో ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే వాళ్ళకందరూ సపోర్ట్ చేస్తారు, వాళ్ళిద్దరిని గొప్పగా చూస్తారు. వాళ్ళ పెళ్లికి ఎవరైనా అడ్డొస్తే స్టూడెంట్స్ పెళ్లి పెద్దలయ్యి వాళ్ళ పెళ్లి జరిపిస్తారు. అలాంటిది మా బావతో పెళ్లి జరగలేదని ఆద్య బాధపడకపోయినా మీరు బాధపడేలా చేస్తారా? చూడండి, ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగారంటే మాటలుండవు. జాగ్రత్త, వెళ్ళండి. రమా, ఇది నువ్వేనా? ఏంటి అలా రెచ్చిపోయావు? అసలు నువ్వేనా? ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే భయపడిపోయేదానివి, అలాంటిది వాళ్ళిద్దరికి దడ పుట్టించావు. నువ్వంత ధైర్యంగా మాట్లాడుతుంటే మా రామయ్యనా మాట్లాడింది అనిపించింది. ఈ ధైర్యం నువ్విచ్చిందే, ఈ మార్పు నువ్వు తెచ్చిందే. నువ్విచ్చిన ధైర్యాన్ని నీకోసం వాడకపోతే ఇంకెవరి కోసం వాడతాను చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.